కథల్లో హృదయాన్ని కదిలించే ఘట్టం ఇది. భగవంతుడిని సైతం ప్రశ్నించే ధైర్యం ఒక్క భక్తుడికే సొంతం. ఆ భక్తుడే కేవాటుడు. వనవాసానికి బయలుదేరిన రాముడు, సీతా, లక్ష్మణులు గంగానది తీరాన్ని చేరుకుని నదిని దాటడానికి కేవాటుడి సహాయం కోరారు. స్వామి, నాదో కోరిక, మీ పాదాలను శుభ్రంగా కడగనివ్వండి అని కేవాటుడు భక్తితో కొంచెం హాస్యంతో వేడుకున్నాడు. మీ పాదధూళి రాయిని సైతం మహిళగా మార్చిందని విన్నాను. ఈ పడవ నా జీవనాధారం. దానికి కూడా ఆ రూపం వస్తే నా కుటుంబాన్ని ఎలా పోషించగలను? నా బతుకు తెరువు పోతుంది అని తన భయాన్ని తెలిపాడు. కేవాటుడి అంతరంగాన్ని అర్థం చేసుకున్న రాముడు నవ్వుతూ అంగీకరించాడు. కేవాటుడు భక్తితో పాదాలను కడిగి ఆ పవిత్ర జలాన్ని తనపై చల్లుకొని వారిని నది దాటించాడు. నది దాటాక రాముడు ప్రతిఫలం ఇవ్వబోగా కేవాటుడు చేతులు జోడించి, ప్రభు, నేను ఈ చిన్న నదిని దాటించాను. నా అసలు ప్రతిఫలం ఏమిటంటే నా జీవితపు భవసాగరాన్ని దాటే సమయం వచ్చినప్పుడు ఆ భవసాగరాన్ని దాటించే బాధ్యత మీదే అని కోరుకున్నాడు. భక్తి అంటే కల్మషం లేని మనసుతో భగవంతుడిని సేవించడం. కేవాటుడిలాగే ఆ రామకథ మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం. జై శ్రీరామ్.